నిన్న జరిగిన నిన్న ఎపిసోడ్ లో జరిగిన డీమన్ వర్సెస్ తనూజ గొడవలో మీ సపోర్ట్ ఎవరికి? ఐ సపోర్ట్ డీమన్, ఐ సపోర్ట్ తనూజ. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. తనూజ వాళ్ళ సిస్టర్, మొన్న పెళ్ళైన అమ్మాయి, పెళ్ళైన వ్యక్తి యొక్క హస్బెండ్, అందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు. డీమన్ పవన్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బ్రదర్, వాళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ డెఫినెట్ గా చూస్తారు. సో మిస్ అవ్వకుండా జనం ఎవరి వైపు ఉన్నారు ఈ గొడవలో లేదా హౌస్ లో? ఐ సపోర్ట్ డీమన్, ఐ సపోర్ట్ తనూజ. రెండిట్లో ఒక్కటి, ఓన్లీ వన్ సింగిల్ కామెంట్ అడుగుతున్నాను నేను. సో కామెంట్ చేయండి. అయితే ఆ టాస్క్ ఏంటంటే బేసిక్ గా ఈ మట్టిలో ఫ్లవర్స్ ని పెట్టుకుని బెల్ కొట్టే టైంకి ఎవరి దగ్గర ఎక్కువ ఫ్లవర్స్, అంటే ఆ మట్టిలో ఎవరి ఫ్లవర్స్ ఏ రంగు పూలు ఎక్కువగా ఉన్నాయంటే వాళ్ళు విన్నరు. డీమన్ పవన్ ది రెడ్, తనుజాది ఎల్లో అనుకుంటా, భరణిది బ్లూ. సో వీళ్ళు గేమ్ ఆడుతున్నారు, బాగానే ఉంది. ఈ టాస్క్ బేసిక్ గా ఫిజికల్ టాస్క్ కాదు, కానీ ఫిజికల్ టాస్క్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్న టాస్క్. సో అక్కడ ముగ్గురు మేల్స్, ముగ్గురు ఫీమేల్స్ ఉన్న బాగానే ఉండదేమో. సో మిక్స్ అవ్వటం వల్ల డీమన్ పవన్ టూ మచ్ స్ట్రాంగ్ గా అవ్వటం వల్ల ఇద్దరిని కూడా లాక్కెళ్ళిపోయాడు. అతని బలం డెఫినెట్లీ చాలా మంచి బలశాలి. అతని వే ఆఫ్ ఫిజికల్ గేమ్ ఆడే విధానం డెఫినెట్లీ మెచ్చుకోవాలి. కానీ అవసరమైన చోట కాకుండా అనవసరమైన చోట చూపించాల్సినటువంటి అవసరం లేదు బలం. అక్కడ ఏంటంటే బెల్ వచ్చే టైంకి అక్కడ పూలు ఉండాలి. సో దానికోసం పెట్టిన పూలు విసిరేస్తూ ఉండడం అనేది టాక్టిక్స్ ప్లాన్ గా చేసుకోవాలి. అదే అంటున్నా, ఫిజికల్ టాస్క్ వేరు. ఫిజికల్ టాస్క్ అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నా కానీ మళ్ళీ మనం రిస్ట్రిక్ట్ చేసుకుంటూ ఆడడం వేరు, అర్థమైందా? సో ఆ కైండ్ ఆఫ్ దాంట్లో డీమన్ పవన్ ఫెయిల్ అయ్యాడని నాకు అనిపించింది. అక్కడ తనూజ ఉన్నా, తనూజ ప్లేస్ లో డీమన్ పవన్ ఉన్నా ఇదే చెప్తాను. సో ఇదే తనూజ ఎవరైతే నన్ను తను చాలా ఫిజికల్ గా హ్యాండిల్ చేసి చేశాడు కూడా చేశాడని అంటుందో, ఇదే తనూజ డీమన్ పవన్ ని వేరే టాస్క్ లోనో ఇదే టాస్క్ లోనో ఫిజికల్ గా అవసరం లేని తెలివిగల టాస్క్ లో ఫిజికల్ గా హ్యాండిల్ చేస్తే చూపిస్తూ ఇట్లా ఇట్లా తోసింది చూసారా, అట్లా కూడా నిజంగా తను చేసి ఉంటే, చూపించడం కాకుండా నిజంగా అట్లా తను పుష్ చేసి ఉంటే డీమన్ పవన్ డెఫినెట్లీ మనం తనూజని కూడా క్రిటిసైజ్ చేయాలి. అండ్ భరణి కూడా డెఫినెట్లీ తనూజాకి తగ్గట్టుగానే ఆడాడు అనేది క్లియర్ కట్ పిక్చర్ అక్కడ. బట్ అట్లాగని 2+2 వర్సెస్ 1 అనేది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కొన్నిసార్లు తనుజ తీసి పక్కన పడేశాడు. డిమోన్ పవన్ అన్నాడు తర్వాత తీయలేదని, బట్ తీసాడు చాలా సార్లు, ఎల్లో కూడా తీసాడు. బట్ తెలివిగా ఏం చేసిందంటే తనుజ తర్వాత వెళ్ళి బంచెస్ గా పెట్టుకుంటూ ఉంది. అది అబ్జర్వ్ చేసిన రీతు ఆ ఐడియాని అక్కడ ఇచ్చింది. అంటే తనుజతో ప్రాబ్లం ఏంటంటే హౌస్ లో తనకి ఫస్ట్ లో ఉన్న సపోర్ట్ ఇప్పుడు లేదనే ఫ్రస్ట్రేషను, లేకపోతే దగ్గరికి వచ్చేస్తున్నాము, నన్ను ఇలా ఏమన్నా అందరు కలిసి తొక్కేస్తారా అనే భయమో కానీ చిన్నదానికి కూడా టూ మచ్ గా రెస్పాండ్ అవుతుంది. ఆ రెస్పాన్స్ లో జనాలకి ప్రాబ్లం వస్తుంది. ప్రతిదానికి గయ్యాళ్ళ గడుస్తుంది. తనకి షీ మైట్ హ్యావ్ ఎ పాయింట్. 80% ఆఫ్ ది సినారియోస్ లో తను అరిచిన దాంట్లో షీ హ్యాస్ డెఫినెట్లీ ఎ పాయింట్. కొన్నిసార్లు ఉండట్లా. కానీ పోట్రే ఎట్లా అవుతుందంటే ఏం మాట్లాడినా అరుతుంది ఏంటి ఈ పిల్ల, ఏం మాట్లాడినా తిడుతుంది ఏంటి, ఏం మాట్లాడినా ఏడుస్తుంది ఏంటి అనే ఒక పోర్ట్రేయల్ అమ్మాయి క్యారెక్టర్ మీద, అమ్మాయి యాజ్ ఎ హౌస్ మేట్ గా ఉన్న క్యారెక్టర్ మీద వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నామినేషన్స్ టైంలో అంతసేపు ఇమాన్యుయల్ ని నామినేట్ చేద్దాం అనుకుంది. బట్ ఇద్దరు కలిసి ఏడ్చేసారు. మహానటి ఏడ్చింది, మహానటుడు ఇద్దరు ఏడ్చారు కాబట్టి సరే మళ్ళీ నామినేట్ చేస్తే ఎందుకు వచ్చిన గొడవలే, నేను ఇంత ఏడ్చి ఇంత బాధపడి మళ్ళీ ఆయన నామినేట్ చేయడం రాంగ్ వెళ్తుందేమో బయటకని ఇది అసలు నామినేషన్ కాదని కవర్ చేసింది. చాలా వరస్ట్ కవరింగ్ అన్నమాట. నేను చేద్దాం అనుకున్నాను, నాకు ఆల్రెడీ ముగ్గురు నలుగురు ఉన్నారు మైండ్ లో, ఫస్ట్ ఇమాన్యుయల్ అనుకున్నాను. సో ఇట్లా ఇది దట్స్ హౌ ఇట్ కేమ్ అవుట్ కాబట్టి సరే ఈ ఎమోషనల్ మూమెంట్ లో నేను చేయలేను కాబట్టి నాకున్న నెక్స్ట్ లిస్ట్ లో డీమన్ ఉన్నాడు సెకండ్, సో డీమన్ ఫస్ట్ చేస్తాను, థర్డ్ ఇంకోటి ఉన్నాడు చేస్తాను అని చెప్పడం అది కవరింగ్ అనిపించుకోదు. ఓకే పోన్ అట్లీస్ట్ అనుకోవచ్చు, యాక్సెప్టెన్స్ అది. నేను నామినేషన్ కోసమే వచ్చా, బట్ నేను వెనకడుగు వేస్తున్నా. వెనకడుగు వేయడం తప్పు కాదు జీవితంలో, బిగ్ బాస్ హౌస్ లో అయినా. సో వెనకడుగు వేస్తున్నా ఎందుకు అంటే ఇదిగోండి ఇట్లాంటి బాండ్ అని ఇద్దరి మధ్య ఏడ్ చేసేంత ఎమోషన్ ఉంది మా ఇద్దరి మధ్య, సో నేను ఎట్లా చేస్తాను చేయలేను, వెనకడుగు వేసేయచ్చు. ఓకేనా? అట్లా చేయకుండా కవర్ చేసింది. దానికి డీమన్ ఏమన్నాడంటే ఏది ఇదంతా జోకా అన్నాడు. ఆ మాట కూడా తీసుకోలేకపోతున్నా పిల్ల. ఏంటి ఇదంతా జోకా అంటే నామినేషన్స్ పర్వాన్ని నువ్వు నవ్వుల పాలు చేస్తున్నావా అని. నిజంగా తెలివిగలవాడైతే ఇమాన్యుయల్ వెంటనే అక్కడ నువ్వు నా మీద బురద జల్లడానికి వాడుకున్నావా ఇదంతా అనాలి. ఈ నిద్రమోహం కూడా అమ్మాయి నేను నామినేషన్స్ లో లేరా బాబు అనుకుంటూ ఉంటాడు తప్ప ఇంకోటి ఉండదు. ఈ నిద్రమోహం కెప్టెన్ కళ్యాణ్ అసలు కనీసం మాట్లాడారు. అసలు అందరూ నిద్రమోహమే, అందరిని తనుజతో సహా డీమన్తో సహా అందరూ నిద్రమోకాలి. నేను కూడా నిద్రమోహం, దాని గురించి ఇప్పుడు ఫీల్ అయిపోకండి ఫ్యాన్స్, మామూలుగా చెప్తున్నా. ఎవరైతే అక్కడ రెస్పాండ్ అవ్వలేదో వాళ్ళ నిద్రమోహం అంటాం అంతకంటే. సో సైలెంట్ అయిపోయాడు. కెప్టెన్ కూడా ఏం మాట్లాడట్లా. అయ్యో అని. అదేంటి తనూజ అయినా సరే ఎవరైనా సరే కూడా తనూజ కాకుండా వేరే వాళ్ళు ఉంటే మాట్లాడతాడు కదా ఆ రోజు కళ్యాణ్. అదేం నామినేషన్ కోసం వచ్చి వేరే సోదంతో చెప్తావేంటి, ఇప్పుడు చెప్తావేంటి, లాస్ట్ లో ఇది నామినేషన్ కాదు, నామినేషన్ ప్లాట్ఫామ్ దాని గురించే మాట్లాడే కళ్యాణ్. వెంటనే బిగ్ బాస్ చెప్తే గానీ అక్కడ ఎవరు మాట్లాడాలి. అక్కడ డీమన్ పవన్ ఎంత జోక్ అంటే దానికి కూడా అఫెండ్ అయిపోయి చేస్తుంది.
దాంట్లో అరిచేదే ఉంది. అదే ఆ 20% పాయింట్ లేని చోట అరవడం. తను ఎవరన్నా అంటే తీసుకోలేకపోవడం. సో ఇది మానుకోవాలి. సో అట్లా గుర్తులుగా యేసుకుంటున్నప్పుడు అక్కడి నుంచి రీతు అదే ఐడియా డీమన్‌కి ఇచ్చింది. ఇవ్వడం తప్పే కావచ్చు. కానీ కాదు రీతు, ఇంత కష్టపడి నేను ఒక ఐడియా ఇచ్చినప్పుడు నువ్వు అట్లా ఇస్తావా అట్లా అంటే ఓకే. ఫైన్ బావుంటది. కానీ దాని మీద అరిచేసి గోల గోల చేసేసి అండ్ ఆ తర్వాత ఇదంతా జరగడానికి ముందో తర్వాతో ముందే వీళ్ళు ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్న టైంలో నిన్నటి ఎపిసోడ్‌లోనే ఆహ్, ముగ్గురిని ఎవరు మాట్లాడలేదు కాబట్టి ముగ్గురు సెట్ అయ్యారు. కెప్టెన్ చూసుకోవాలి అబ్బాయి ఇవన్నీ. కెప్టెన్ ఏమో చూసుకోకుండా సైలెంట్‌గా ఉంటున్నాడు. తనూజ అవసరం లేని వాటిలో ఇన్వాల్వ్ అయ్యి ఆ అమ్మాయి అనవసరంగా ఇది చేసుకుంటుంది. సో, ఈ ఫోటో బయట స్ప్రెడ్ చేస్తున్నారు. ఐ మీన్ తనూజ ఫ్యాన్స్ నువ్వు ఫిజికల్ అవ్వలేదు అంటున్నావు కదా! ఒక మనిషిని ఇట్లా పట్టుకొని పక్కకి లాగేసావు. ఇది ఖచ్చితంగా ఫిజికలే. బెల్ మోగేసరికి అందులో పువ్వుని జాగ్రత్తగా పెట్టుకుంటున్నా వేరే వాళ్ళకి పీకి పడేయాలి. అందులో డౌట్ లేదు. దాంట్లో ఫిజికల్ లేదు. కానీ ఫిజికల్ అయ్యే అవకాశాలున్నాయి. కానీ అవ్వకూడదు. అట్లాంటి టాస్క్ ఇది. కానీ నువ్వు ఫిజికల్ అయ్యావు. ఎప్పుడైతే ఆహ్, దాన భేద దండోపాయాలు ఉపయోగించి మీరు సాధించుకోండి ఇదంటారో అప్పుడు ఏమైనా ఫిజికల్ అవ్వచ్చు గానీ, నార్మల్‌గా ఇచ్చిన ఒక మట్టిలో పూలు పెట్టే ఒక డీసెంట్ టాస్క్ కూడా ఫిజికల్ అయ్యావు నువ్వు. దానికి ఇదే ప్రూఫ్ అంటూ ఆ ఫోటోని మనం థంబ్‌నెయిల్‌లో పెట్టిన ఫోటో ఉంది కదా! దాన్ని విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఎవరు? తనుజ ఫ్యాన్స్. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి.